అమ్మ, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలందరికీ కూడా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. అందులో మెయిన్గా చెప్పుకోవాల్సింది అన్నా క్యాంటీన్. ప్రతి పేదవాళ్ళకి కూడా కడుపు నింపుతాం అన్నా క్యాంటీన్ల ద్వారా అన్నారు. త్వరలోనే మళ్ళీ అన్నా క్యాంటీన్ కూడా తీసుకురాబోతున్నారు. ఎలా అనిపిస్తామా? అన్నా క్యాంటీన్ ఉంటే బెస్టే అంటారా? మంచిదే బాబు, ఉంటే మంచిదే. చాలా మంది పేదోళ్ళు ఉన్నారంటే అందరూ మరి చాలా మంది లేని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కొరకు ఆకలి తీరుస్తారు కదా. ఆటో వేసిన వాళ్ళు, రిక్షా తొక్కిన వాళ్ళు, కొంచెం కూలి పని చేసుకున్న వాళ్ళ కొరకు చాలా మంచిదే కదా, పెడితే మంచిదే. అంటే మరి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లు మూతపడ్డాయి కదా, ఎలా ఉండేదమ్మా? బాధపడ్డారు చాలా మంది, కొంచెం మంది బాధపడ్డారు. లేని వాళ్ళు రిక్షా వాళ్ళు బాబు, ఆటో వాళ్ళు బాబు, రిక్షా వాళ్ళు, ఆటో వాళ్ళు కొంచెం బాధపడ్డారు. మాకు బాధ అనిపించింది, ఎందుకంటే చాలా మంది అనేవారు అన్నా క్యాంటీన్ ఉంటే చాలా మంచిది ఉండేది, తీసేశారు ఆయన ఉంటే అప్పుడు పెట్టారు, వచ్చాక ఈ ప్రభుత్వం వచ్చాక తీసేశారని బాధపడ్డారు. ఒక రోజు బాగానే ఉంది బాబు, కేజీహెచ్ కాడ ఒకసారి వెళ్ళాం. పర్వాలేదు, పర్వాలేదు. సాంబార్ అది పెట్టారు బాబు, కూర సాంబార్. ఓకే బాబు, మంచిదే. గత చంద్రబాబు ప్రభుత్వంలోనే అన్నా క్యాంటీన్ వల్ల చాలా మేలే జరిగింది. ఏంటంటే 5 రూపాయల భోజనంకి దొరకడం చాలా ఎక్కువ. అది మా ఆటో డ్రైవర్లకి ఇంటికి వెళ్ళి తినాలనిసనంటే టైం దాటి వెళ్ళేవాళ్ళం. అదే అన్నా క్యాంటీన్ దగ్గర 5 నిమిషాలు ఒక అరగంట ఆపి 5 రూపాయలు భోజనం చేసి ఎంతో మాకు కడుపు నిండి మాకు ఎంతో అభిమానంగా ఫీల్ అయ్యి వెళ్ళేవాళ్ళం. పవన్ కళ్యాణ్ మళ్ళీ ఇద్దరు కలిపి ఏదో చేసి ఒక మాట ఇచ్చారు, మళ్ళీ అన్నా క్యాంటీన్లు తెస్తామంటే మళ్ళీ మా ఆటో వాళ్ళు చాలా సింపదపడుతున్నాము, చాలా ఆశిస్తున్నాం మళ్ళీ ఎప్పుడు వస్తాయని. మాకు ఆగస్టు 15కి ఓపెన్ అవుతున్నాయి అనగల మేము ఆటో డ్రైవర్లు అందరూ ఇంకా క్యారీలు తెచ్చుకోకర్లేదు, మనకేం పని లేదు, టైం ప్రకారంగా మన 5 రూపాయల భోజనం తినొచ్చు అనేసి అనుకుంటున్నాం సార్. క్వాలిటీ అయితే మరి తిరిగి చూడక్కర్లేదు, మన ఇంట్లో రైస్ కూడా అంత బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు 10 రూపాయలు కదన్న, 100 రూపాయలు ఇట్టనే తినొచ్చు. అలాంటి రైస్ దొరకదు. నేను చెప్తున్నాను, 100 రూపాయలైనా కొనుక్కొని తినే అంత తీరి అంత బాగుంటుంది. 5 రూపాయలకి ఇస్తున్నారంటే మళ్ళీ అనకూడదు, కానీ మళ్ళీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాటకి మళ్ళీ నెక్స్ట్ అయితే మళ్ళీ వాళ్ళ దరిదాపు కవర్ ఇచ్చే సినిమా లేదు. అన్నా క్యాంటీన్ మీద మా ఒపీనియన్ ఏంటంటే, అన్నా క్యాంటీన్ అనేది చాలా విలువైనదండి. ఇప్పుడు ప్రతిదానికి ఇప్పుడు సగటుగా మాలా కూలి పని చేసుకున్నాడు హోటల్కి వెళ్ళి భోజనం చేయాలంటే 120 నుంచి 150 రూపాయల వరకు ఉంటుంది. అదే మాలాంటి పేదవాడు వెళ్ళి తినాలంటే 5 రూపాయలకే భోజనం వస్తుందంటే కడుపు నిండా అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అలాగే అన్నా క్యాంటీన్ విషయం అంటే చంద్రబాబు నాయుడు గారు అవడం అండి, పవన్ కళ్యాణ్ గారు అవడం అండి, అది చాలా విలువైన విషయం అన్నమాట. ఆ డిసిషన్ తీసుకోవడం, పార్టీ గెలవడం, వెంటనే దాన్ని అమలుపరచడం చాలా మేము కొంచెం గర్వంగా కూడా చెప్పుకుంటున్నాం. మరి గతంలో అది ఎందుకు తీస్తారు ఏంటనేది మనకు తెలియదు. అది చాలా బాధాకరమైన విషయం. అన్నా క్యాంటీన్ విషయం కోసం వస్తే అది చాలా తప్పు జరిగిందని అనుకుంటున్నాం. పేదోడికి కడుపు కొట్టినట్టు అని కొంచెం మేము భావించాం. మరి మనం ఏం చేయలేం కదా, గవర్నమెంట్ ఏం ఫామ్ చేస్తే అది చేయాలి. అంటే మరి ఇప్పుడు మీరు ఇలా వెల్డింగ్ పని చేస్తున్నారు కదా, రోజుకి మీరు ఎంత సంపాదిస్తారన్నా? మరి ఇప్పుడు పన్నెండు రోజు 500 నుంచి ఒక 1000 రూపాయల వరకు వస్తుంది, లేని రోజు లేదే లేదు. ఇప్పుడు 500 వరకు వస్తుంది అంటున్నారు. మరి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్ మూట పడినప్పుడు మీరు బయట భోజనం చేయాలంటే మినిమం 100 రూపాయలు ఆ రేంజ్లోనే పట్టుకుంటే కానీ పూట గడవని పరిస్థితి. మరి అప్పుడు ఎలా గడిచిందన్న? మరి తప్పదు కదా, మరి ఇంకా గడవపోయినా గడిచినా కూడా మనకి తప్పదు. మరి అలాగని ఆకలితో ఉండలేం కదా, మనం ఉండలేము, మన ఇంట్లో వాళ్ళు కూడా ఉంచలేము, తప్పదు. మరి ఇంకా బాధపడతాడు బాధలు పడ్డాం, ఇలాగ ప్రయోజనం ఉన్నప్పుడు ప్రయోజనం ఉండడం, ఏదైనా కడుపు నింపాలి. ఇబ్బందులు బాగా పడ్డాం కదా. నాతో పాటు మళ్ళీ పనిచేసే కార్మికులు సైతం అందరూ ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు అన్నా క్యాంటీన్ అంటే ఎక్కడికో ఏదో పని మీద వెళ్ళొచ్చు, సడన్గా అన్నా క్యాంటీన్ ఉండొచ్చు, ఆకలి వేస్తుందిరా 5 రూపాయలకే భోజనం వస్తుందంటే హ్యాపీకి వెళ్ళి కడుపు నింపుకోవచ్చు కదా. అదే హోటల్కి వెళ్ళాలంటే 150 రూపాయల నుంచి 200 రూపాయలు ఉంది, కానీ మనలాంటి పేదవాళ్ళు ఎవరు తినగలరు, తినలేరు కదా. ఒకవేళ తిందామన్నా సాటిస్ఫాక్షన్ ఉండదు, డబ్బులు ఖర్చు. అందులోనే అదే అన్నా క్యాంటీన్ అనేటప్పటికి గవర్నమెంట్ మనకు మంచి ఉపాధి కల్పించిందిరా బాబు, మళ్ళాగా 1000 మంది ఆకలి తీర్చుకుంటారనే కొంచెం భావం ఉంటుంది. తినే దాంట్లో కూడా మంచి ఫుడ్ పెడుతున్నారు గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఆధీనంలో ఇప్పుడు మళ్ళీ అన్నా క్యాంటీన్ ఓపెన్ అవుతుందంటే నేనైతే గర్వంగా ఫీల్ అవుతాను అనమాట. మళ్ళీ అన్న క్యాంటీన్ తీసుకొస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు. ఎలా అనిపిస్తున్నామా? మాలా పేదలు చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు. హాస్పిటల్ అంటే మేము ఉన్నామంటే ఎన్ని తిప్పలు పడ్డాం ఆ భోజనానికి. అదే క్యాంటీన్ ఉంటే మాలాటోళ్ళు చాలా మంచిది. అంటే 5 రూపాయలు భోజనం అంటే పర్లేదు ఏంటి, 100 రూపాయలు భోజనం పెట్టినా ఆకలి తీరేది కాదు. కొనుక్కున్నాను 5 రూపాయల భోజనం పర్వాలేదు కదా కదా, ఇవ్వరు 10 రూపాయలకి. అది మాలాటోళ్ళు చాలా మంచిది క్యాంటీన్ వస్తే. మేమందరం కోరుకున్నది అదే, ఎవరేమో తెలియదు కానీ మాలా పేదలను కోరుకునేది మాత్రం క్యాంటీన్ కావాలి కంపల్సరీగా.
ఏంటి మేము ఆ బాధలు పడ్డాం. వాలంటీర్లో జాయిన్ అయ్యి కేసులో జాయిన్ అయ్యి చాలా తిప్పలు పడ్డాం. ఎందుకంటే మాకు మగ దిక్కు క్యారీస్ తెచ్చుకోలేక రోడ్డుకి వెళ్ళి కొనుక్కోవాలంటే చాలా ఇబ్బందులు పడ్డాం. ఎందుకంటే కాస్ట్లీ ఫుడ్ మనం కొనుక్కోలేము, అలాగని చెప్పి ఫుడ్ మనం తినలేము. అలాగే చాలా ఇబ్బందులు పడ్డాం. ఏంటి మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం వస్తే అందరికీ అందుబాటులో మంచిది, మాలాంటి వాళ్ళకి మాత్రం చాలా మంచిది. మరి ఉన్న వాళ్ళకేమో తెలియదు. అన్న క్యాంటీన్ మీద మీ ఒపీనియన్ ఏంటన్నా? 2020 నుండే అన్న క్యాంటీన్లు తీస్తారు వాళ్ళు. ప్రభుత్వం మారిన వైసీపీ ప్రభుత్వం వచ్చిన తీస్తారు. అది మాలాంటి ఆటో డ్రైవర్లకి మధ్యాహ్నం 12 అవ్వబడికి అన్న క్యాంటీన్లోనే భోజనంకి వెళ్ళేవాళ్ళం. తెల్లవారు మార్నింగ్ టిఫిన్కి 8 గంటలకి 7:30 లోపు వెళ్ళి తినేవాళ్ళం. ఇడ్లీ, దోశ, ఏదో వడ అయితే వడ ఏం తక్కువగా వచ్చి తినేవాళ్ళం. ఆటో డ్రైవర్లు 10 రూపాయలు 15 రూపాయలు మాకు మిలిగేది. ఇప్పుడు ఎక్కడైనా మనం శ్రీకాకుళం వెళ్ళాలన్నా, విజయనగరం వెళ్ళాలన్నా, తగరపల్లి వెళ్ళాలన్నా, కనకాపల్లి వెళ్ళాలనుకుంటే మాకు బయట పోయిన మినిమం 80 రూపాయలు ఉంది ఫుల్ మీల్స్. అదే అన్న క్యాంటీన్లో ఉంటే మాకు అందుబాటులో ఎక్కడ దగ్గరలో ఒక 20 రూపాయలు 15 రూపాయలు ఇట్టినా మాకు వైసీపీ వాళ్ళు మాకు ఆ డబ్బులు మాకు మిలిగిన అది చేయలేపారు. ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మేమెంతో హృదయపూర్వకంగా ఆటో డ్రైవర్లు, మేము మోటార్ ఫీల్డ్ ఎవరు చేసిన కార్ డ్రైవర్ అయినా, ఒక టాటా ఏసీ డ్రైవర్ని, లారీ డ్రైవర్ని అండి, ఒక బైక్ డ్రైవర్ ఎవరైనా మోటార్ ఫీల్డ్ చేసిన ప్రతి డ్రైవర్కి భోజనం బాగా పెడుతున్నారు. వీలే కాదు, రోడ్డు మీద ఎన్నో మంది జనం వెళ్ళిపోయినా 1 కేజీ ఇచ్చి దగ్గర పెట్టారండి అన్న క్యాంటీన్. అది సూపర్ అండి. అది ఎందుకంటే ఎన్నో మంది పేషెంట్లకి దానికి పేషెంట్ల దగ్గరికి వచ్చిన కస్టమర్లు ఎక్కడో నర్సీపట్నం, తుమ్మిండి, రాజమండ్రి నుండి, ఒరిస్సా నుండి, ఇటు నుండి వస్తున్నారు, పాడేరు నుండి, అరకు నుండి వస్తున్నారండి. వాళ్ళందరికీ ఇక్కడ ఫుడ్ దొరుకుతుందండి. 5 రూపాయల భోజనం అంతా జనాలు వచ్చి తింటున్నారండి. వాళ్ళ ఇల్లు ఇక్కడ కాదు, వాళ్ళు ఎక్కడ వచ్చి అన్న క్యాంటీన్ తింటున్నారంటే వాళ్ళకి ఎంత అదృష్టం అండి. ఇంతకుముందు చేస్తే పేద ప్రజలు ఎక్కడెక్కడి నుంచి దూరం నుంచి వచ్చిన ఈ కస్టమర్స్ కూడా ఇక్కడ తినేవారు, ఇబ్బంది పడేవారు కాదు. ఈ మధ్యలో అంతే ఇబ్బందులు అవుతున్నాయి. అప్పుడు టీడీపీ ఉన్నప్పుడు ఎక్కడ అడుక్కున్న వాళ్ళు కూడా కనిపించేవారు కాదు. ఎందుకంటే ఫుడ్ దొరికింది, ఎవరు అడుకోవాల్సిన పని లేదు, ఫ్రీగా పెట్టేవారు. అడుక్కున్న వాళ్ళు కూడా వాళ్ళకి డబ్బులు తీసుకునేవారు కాదు. ఆ టైంలో ఫ్రీగా పెట్టేవారు అన్న క్యాంటీన్. అన్న క్యాంటీన్ రావడం చాలా మంచిది అందరికీ. ఎందుకంటే డబ్బు ధనం చాలామంది ఇస్తారు, భోజనం ఎవరెవరు కదా, కడుపు నింపిది భోజనమే. దానివల్ల మంచి అభివృద్ధి. అన్న క్యాంటీన్ రావడం మాకు అందరికీ చాలా గుడ్ విడ్. అంటే అప్పుడు గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్న క్యాంటీన్ లాంటివి తీసేశారు, అలాంటివి లేదు పేదవాళ్ళకి పెట్టుకోమని చెప్పారండి. ఆ నాన్నగారి పేరుని పెట్టుకోమని చెప్పారు. వాటిని అవి ఇచ్చేయొద్దు, క్యాన్సిల్ చేయొద్దు, మీ నాన్నగారి పేరుని పెట్టుకొని తిప్పుకోమని చెప్పారు. ఎవరు మన చంద్రబాబు నాయుడు గారే చెప్తే వాళ్ళు సైకో కదా, వినరు. అమ్మఒడిలు ఇచ్చేస్తాం, అవి ఇచ్చేస్తాం, ఇవి ఇచ్చేస్తాం. అంటే మీరు వైసీపీ ప్రభుత్వంలో మరి బయట ఎక్కువ డబ్బులు పెట్టి భోజనం చేయలేరు, అంటే సుదూర ప్రాంతాలకు వెళ్తుంటారు, ఎక్కువ దూరాలు వెళ్తుంటారు, బయట డబ్బులు పెట్టి భోజనం చేయలేరు, ఇబ్బంది పడ్డారా మరి మీరు? 5 రూపాయలతో తినేవాళ్ళని ఈ రోజు 120, 150 ఇచ్చి తినవలసి వచ్చేదండి. ఇబ్బంది పడ్డారా? ఇబ్బంది పడ్డాం దానివల్ల. టీడీపీ ఉన్నప్పుడు మాకు ఎప్పుడూ ఇబ్బంది లేదండి. ఎందుకంటే ఎక్కడ పెడితే అక్కడ అన్న క్యాంటీన్లు. ఒక 5 అడుగులకి 10 అడుగుల దూరంలోనే అన్న క్యాంటీన్ నుండి, బాగా నుండి 1 కిలోమీటర్ దూరంలో నుండి అన్న క్యాంటీన్. అన్న క్యాంటీన్ మీద మీ యొక్క అభిప్రాయం ఏంటన్నా? ఈ రోజుల్లో ఏపీ మొత్తం అనేక పథకాలు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. కానీ చాలామంది అమ్మఒడి అన్నారు, అలాగే 50 సంవత్సరాల పింఛనీలు అన్నారు, అలాగే దివ్యాంగులకు అన్నారు. కానీ అన్నింటికన్నా ముందు ఒక పథకం గురించి ఏపీ మొత్తం ఎదురు చూస్తుంది, అది అన్న క్యాంటీన్ అని నేను గర్వంగా చెప్పగలను. అది ఎందుకంటే ఒక పేదవాడికి 5 రూపాయలకి భోజనం పెడుతున్నారంటే ఈ రోజుల్లో అది ఆసామాసా కాదండి. ఎందుకంటే మన ఏపీలోని చాలామంది ఆటో డ్రైవర్లు అవ్వచ్చు, అలాగే రిక్షా కార్మికులు అవ్వచ్చు, రోడ్డు మీద వెళ్ళిన వాళ్ళు అవ్వచ్చు, చాలామంది కూడా భోజన హోటల్లోని మనం తినాలంటే గత 100 రూపాయల నుంచి 200 రూపాయలు పెట్టుకోవాలి. అలాగే ఒక నాణ్యమైన ఫుడ్ కూడా దొరకట్లేదు. ఈ అన్న క్యాంటీన్లో 5 రూపాయలకు భోజనం అనేది చాలా జనాలు ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు వస్తుంది ఆ పథకం అని. అంటే పర్లేదు అంటారన్న, అంటే 5 రూపాయలకి అన్న క్యాంటీన్లో భోజనం దొరుకుతుంది, ప్రతి పేదవాడు కూడా తినగలడు, ఫుడ్ ఎలా ఉంటుందన్న క్వాలిటీ అనుకుంటున్నారు? అంటే అన్న క్యాంటీన్ పెట్టినప్పటి నుంచి నేను చూస్తున్నానండి. కానీ పేదవాళ్ళకన్నా చాలామంది డబ్బున్న తింటున్నారు, ఎందుకంటే క్వాలిటీ ఇస్తున్నారు. మేము ఇప్పుడు మనం 5 రూపాయలు అనుకొని ఫుడ్ బాగోలేదని చాలామంది వెళ్ళట్లేదు. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే మాత్రం అన్న క్యాంటీన్ అనేది ఒక బ్రాండెడ్, ఎందుకంటే అందులోని రైస్ అవ్వచ్చు, కాయగూరలు అవ్వచ్చు, చాలా బాగున్నాయి. ఎందుకంటే క్వాలిటీ ఉన్నాయి కాబట్టి చాలామంది కార్ల మీద వచ్చిన వాళ్ళు అవ్వచ్చు, అలాగే ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ మంది తింటున్నారు లేని వాళ్ళకంట. అన్న క్యాంటీన్ మీద మీ అభిప్రాయం ఏంటి బాబాయ్? చాలా సంతోషం. అన్న క్యాంటీన్ పెట్టడం వల్ల చాలా సంతోషం. పేదవాళ్ళు చాలామంది దాని మీద
సఫర్ అవుతారు, బాగుంటుంది. వాళ్ళకి కూడా ఏమీ ఇది లేకుండా ఉంటుంది, బాగుంటుంది. అన్న క్యాంటీన్ వల్ల మంచిగా కానీ చెడు జరగదు. అంటే ఎప్పుడైనా తిన్నారా అన్న క్యాంటీన్? ఇదివరకు తిన్నాము, ఇదివరకు ఉన్నప్పుడు తిన్నాము, ఎలాగుండేది? బాగుంది, ఫుడ్ బాగుంటుంది, చాలా బాగుంది. మరి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్న క్యాంటీన్ మూతపడ్డాయి కదా, అప్పుడు పరిస్థితి ఎలా అనిపించింది? మరి పరిస్థితి మరి చాలామంది బాధపడ్డారు. అది లేవటం వల్ల చాలామంది బాధపడి పేదవాళ్ళు, ఈ రోడ్డు పక్కన ఉన్న వాళ్ళు ఇల్లు వాళ్ళు చాలా అదిగా ఉండి అన్నం లేక చేయలేక పాపం చాలా ఇబ్బంది పడేవారు. అప్పుడు మళ్ళీ పెడతాంటారు కాబట్టి అన్న క్యాంటీన్ చాలా మంచిది. ఎలా అనిపిస్తుంది అన్న క్యాంటీన్ మీద నీ ఒపీనియన్ ఏంటి? చాలా బాగా అనిపిస్తుందండి. చాలా పేదవాళ్ళు అందరూ బాగా తింటారు. అడుక్కున్న వాళ్ళు కూడా రోడ్ల మీద ఉండి అందరూ బాగా చాలా సంతోషంగా ఉంది. తిన్నందుకు అన్నీ బాగుంది, చాలా బాగా చేస్తుండ్రు. అది చాలండి. 5 రూపాయలకి పర్వాలేదు, మాకు ఈ పూట గడిచిపోతుంది అనేసి. 5 రూపాయలకి పర్లేదంటారా? పర్లేదండి. 5 రూపాయలకి 5 రూపాయలకి పర్వాలేదు. చాలా మంది టిఫిను భోజనం అంతా చాలా ఉందని చెప్తుండ్రు. ఇంకా పర్లేదు, అడుక్కున్న వాళ్ళు కూడా ఇబ్బంది అనేది లేదు. ఎవరు వెయ్యాలి చెయ్యాలని 5 రూపాయలు పట్టుకొని వెళ్ళి వాళ్ళ మట్టుకు వాళ్ళు బతికేస్తారు. ఎలా అనిపిస్తుంది? చాలా 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 బాగుందండి.